విజయవాడలో ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమై తమ సమస్యలను వివరించారు. గ్యాస్ కొరత పేరుతో ప్రజలు డెలివరీ బాయ్స్ పై దాడులకు పాల్పడుతున్నారని వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమాల ప్రకారం ఓటీపీ వచ్చిన తర్వాత సిలిండర్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందని, కానీ అవగాహన లేక కొందరు కార్యాలయాలు సిబ్బందిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే గ్యాస్ డెలివరీ నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ సర్వే, ఈకేవైసీ ప్రక్రియ వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అవసరం లేకుండా బుకింగ్స్ చేయొద్దని కోరారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే సరఫరా కొనసాగుతుంది అని, ప్రజలు అనవసర ఆందోళనకు గురికాకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యం భారత్ మీద పూర్తిగా పడింది. ముఖ్యంగా చమురు రంగం చూసుకున్న గ్యాస్ షార్టేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి చోట సిలిండర్ల కొరత అనేవి కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నిజంగా సిలిండర్ల కొరత ఉందా? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా అనేది ఎల్పిజి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావము భారతదేశం మీదనే కాకున్నటువంటి మొత్తం ప్రపంచం మీద కూడా పడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, మనము ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది 85 to 90% ఆఫ్ ది ఆయిల్ ఈజ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. సో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మనకు కొంత ప్రాబ్లం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా మంచిగా పంపిణీ వ్యవస్థ అనేది బలంగా ఉంది. సో ఏ గ్యాస్ ఏజెన్సీలో కూడా ఏ రోజు కూడా గ్యాస్ కొరత ఉన్నది అనేది లేదు. దీనికి ప్రధాన కారణం ఆయిల్ కార్పొరేషన్స్ కావచ్చు, భారత ప్రభుత్వం వారు కావచ్చు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు. సో గ్యాస్ కొరత అనేది ప్యానిక్ అయ్యి ప్రజలు బుక్ చేస్తున్నారే కానీ వాస్తవంగా ఎక్కడ కూడా షార్టేజ్ అనేది లేదు. షార్టేజ్ మీరు లేదంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే సిలిండర్ బుక్ చేసిన ఒక నెల రోజులకి 2 నెలలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఓటీపీల సమస్య కూడా ప్రతి చోట కనిపిస్తుంది. దాని మీద ఈ యొక్క పరిస్థితిని అధిగమించడానికి భారత ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, పట్టణ ప్రాంతాల్లో ఒకసారి గ్యాస్ తీసుకున్న తర్వాత 25 రోజులు సరిపోతుంది. ఏ సగటు కుటుంబానికైనా కానీ 25 రోజులు ఖచ్చితంగా సరిపోతుందనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, పల్లె ప్రాంతాల్లో 45 రోజుల బుకింగ్ అనేది వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ యొక్క నిర్ణయాలు కొన్ని చోట్ల మంచి ఫలితాలు వస్తున్నాయి, ఇంకొన్ని చోట్ల చిన్న సమస్యలతో ఉన్నారు. అంతేగాని దీనివల్ల సమస్య అయితే ఎక్కడా లేదు. ఓటీపీ అంటారా, ఓటీపీ అనేది నిజమైన వినియోగదారునికి గ్యాస్ అందాలనే దీంతో ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. ఇది మంచి ఫలితాలనే ఇస్తున్నది. కేవైసీ అప్డేట్ ఉంటేనే ఎల్పిజి సిలిండర్స్ వస్తాయి. ఇంకా పూర్తిగా మరి రెస్టారెంట్ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి కమర్షియల్ సిలిండర్స్ మీద ఏం మాట్లాడతారు? కమర్షియల్ సిలిండర్ల యొక్క ఫిల్లింగ్ని ప్రభుత్వం వారు తాత్కాలికంగా రెస్ట్రిక్ట్ చేశారు. ఈ మధ్య ప్రాంతంలో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే గతంలో 20%, 30% అన్న వాళ్ళు 60-70%కు మెరుగైంది. ఇది రాబోయే రోజుల్లో ఈ కొరతను కూడా అధిగమిస్తుంది గవర్నమెంట్. సార్, కేవైసీ అప్డేట్ గురించి ఏం చెప్తారు సార్? ఇది అప్డేట్ చేసుకున్నప్పుడు కూడా గ్యాస్ షార్టేజ్ ఉందని కనిపిస్తుంది. కేవైసీ అప్డేట్ అనేది ఇది కూడా భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి ఫలితం మేరకే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ కేవైసీ 80 to 90% అనేది ప్రతి ఒక్క ఏజెన్సీల్లో కూడా కంప్లీట్ అయింది. లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో 10 to 20% ఉంది. ఆ లెఫ్ట్ ఓవర్ కూడా చేసుకున్నట్టయితే కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గ్యాస్కి సంబంధించి సామాన్య ప్రజలు బుక్ చేస్తున్నప్పుడు గ్యాస్ షార్టేజ్ ఎందుకు వస్తున్నాయి? ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్కి ఏజెన్సీలు నేరుగా అమ్మేస్తున్నాయి అని చెప్పేసి కొంత అంటే వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఏమంటారు? ఈ ఆరోపణని అధిగమించడానికి కోసమనే ఈ ఓటీపీ సిస్టమ్ని ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 3-4 రోజుల్లో వాళ్ళకి వచ్చిన తర్వాత ఓటీపీ మీ ఇంటి దగ్గర సిలిండర్ దించినప్పుడు మాత్రమే డెలివరీ బాయ్కి ఖాళీ సిలిండర్ అవ్వచ్చు, ఓటీపీ కావచ్చు, మీ ఇంటి దగ్గర గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా గ్యాస్ ప్రతినిధుల బృందం కన్జ్యూమర్స్కి అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాబట్టి ఓటీపీ సిస్టమ్ అనేది కన్జ్యూమర్కి మేలు చేసే భాగంగానే ఇది ప్రవేశపెట్టబడింది. సో
ముఖ్యంగా చూసారు కదా, ఎల్పిజి కొరత అయితే ప్రస్తుతానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కనిపించట్లేదని చెప్తున్నారు. అయినప్పటికీ ఎవరైతే ఓటీపీ ముందుగానే డెలివరీ బాయ్స్కి ఓటీపీ చెప్తున్నారో అది మాత్రం నివారిస్తే కొంచెం ఫ్రాడ్ జరగకుండా ఆగిద్దని చెప్తారు. ఎందుకంటే సిలిండర్ వచ్చినప్పుడు సిలిండర్ తాలూకా మనిషికి మాత్రమే ఓటీపీ చెప్తే సరిపోతుంది. డెలివరీ బాయ్స్కి ఓటీపీస్ జనరేట్ చేయడం వల్ల అక్కడ తప్పిదం జరుగుతుంది. అక్కడ బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్స్ అనేవి అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి కొరత ఏమీ లేదు, పానిక్ అవ్వాల్సిన పరిస్థితి ఏమీ లేదు. పానిక్ అయ్యి ప్రజలు ముందుగానే సిలిండర్స్ ఎక్కువగా బుక్ చేసుకోవడం వల్ల కొరత ఏర్పడుతుంది. కానీ యుద్ధం ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. సిలిండర్స్ అన్ని అవైలబుల్ ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. కేవైసీ అప్డేట్ని కూడా అందరూ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా అందరూ దృష్టి పెట్టాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ కాబట్టి అందరికీ ఉపయోగం చేకూరిద్దని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.